ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు వైష్ణవి. ఇక్కడ వాతావరణం కానీ అట్మాస్ఫియర్ అంతా కూడా బాగుంది. ఇక్కడ ఫస్ట్ బొట్టు పెట్టే విధానం కానీ అంతా బాగుంది. కాళ్ళు కడుక్కునే విధానం అంతా చాలా బాగుంది. మనం 12 జ్యోతిర్లింగాలను ఎక్కడెక్కడ దర్శించుకుంటాం. అన్నీ ఇక్కడ మనకి దగ్గరలో చౌటుప్పల్లో కనిపించడం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం కానీ అంతా ప్రశాంతంగా ఉంది. అందరూ వచ్చి ఇక్కడికి దర్శించుకోండి. మనం ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా ప్రతి దగ్గర మనం టికెట్ తీసుకొని అభిషేకం చేయించుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలను మనం ఒకే దగ్గర చూసుకొని దర్శించుకోవడం, అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. చాలా బాగుంది. ఇక్కడికి అందరూ వచ్చి దర్శించుకోండి. మానవ సేవే మాధవ సేవ అనే మాటకు నిజరూపమిస్తూ అయినవారంటూ ఎవరూ లేని దిక్కులేని అనాథలను చేరదీసి సేవ చేస్తున్న అమ్మానాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించి మీ వంతు సాయం చేసి పుణ్యం కట్టుకోండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజుల వేళ అనాథలకు శక్తిమేర అన్నదానం చేసి మానవత్వం చాటండి. ఈ అనాథల మనుగడ కోసమే కట్టిన పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి మనోభీష్టాలు నెరవేర్చుకోండి. మీరు హుండీలో వేసే ప్రతి రూపాయి ఈ అభాగ్యుల అన్నదానానికి వినియోగించడం ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశంకర గురూజీ ప్రధాన లక్ష్యం.